చెప్పండి, ఎట్లా ఉంది హాస్టల్లో? అన్నీ మంచిగానే ఉన్నాయా? నిజం? నిజంగా ప్రామిస్? చూద్దాం, హాస్టల్ అంతా చూద్దామా? ఇట్రా, ఇటు తిరుగు. ఏంది రే జుట్టు ఏంది? కత్తెర తీసుకురండి. ఏంది జుట్టు ఏంది అంటారు? ఎవడు పెంచిందేమో, పెంచమన్నది ఎవరు? ఒక మనిషి ఫ్యాన్సీ స్టోర్కి పోయి కత్తెర తీసుకుని రా శేఖర్, కత్తెర దువ్వాన తీసుకురాలి. ఒక మనిషి పో, నేనే చేస్తా కటింగ్. ఇంకా రేపు షాప్కి ఎందుకు కానీ అవసరం చూద్దారండి. ఆయన ఎవరు? ఆయన లేకపోతే మనకు జీవితం ఉందా? ఆయన లేకపోతే మన జీవితం ఉందా? ఆయన దండం పెట్టండి అందరూ ఒక్కసారి. తండ్రి అంబేద్కరా, తండ్రి అంబేద్కరా, నీ రాజ్యాంగం వల్లనే మాకు జీవితం ప్రసాదించబడింది. నీవు లేకపోతే మాకు ఈ భూమి మీద జీవితమే లేదు. నీ బాటలో నడుస్తామని, నీ బాటలో నడుస్తామని, నువ్వు చెప్పిన గమ్యానికి చేరుతామని వాగ్దానం ఇస్తున్నాము. రండి. నాకు ఫస్ట్ టాయిలెట్సే చూపించాలి. జబ్బులన్నీ వచ్చేది ఎక్కడి నుంచి? జబ్బులన్నీ వచ్చేది ఎక్కడి నుంచి? టాయిలెట్ల నుంచి. రండి అన్నాను పోనీ. ఒక టార్చ్ లైట్ కొనండి గణేష్ రేపటి నుంచి. నేను టాయిలెట్లలో పోయినప్పుడు ఇదంతా ఏందమ్మా ఇది? రోజు ఇట్లనే నిండిద్దా ట్యాంకు? ట్యాంక్ నిండుతుందా? ఇది ఆ నుంచి వస్తానే నీళ్ళు ఇదంతా వాడే ఎవరు? సూపు మన వాచ్మెన్ ఉండా? ఎవరు హాస్టల్లో ఉన్నది? ఎవరు ఇప్పుడు ఎంప్లాయ్? ఇట్లా ఈ మొత్తం క్లీన్ చేయాలి రేపు. ఎందుకు చేయట్లేదు చెప్పు ఒక మాట. పార తీసుకురాపు, పార తీసుకురాపు, పార తీసుకురా, పార తీసుకురా. ఈ మన హాస్టల్ ఈ ఎవడి కావు, ఈ మనమే బాగు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి బాగు చేయడు ఇది. ఆయనకి నేషనల్ హైవేలు, మెట్రో ప్రాజెక్టులు కావాలా? ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఈ చిన్న చిన్న పిల్లలు ఎట్లా బాగుపడతారు? ఇవన్నీ ఈ గుబ్బ చెట్టు దేనికి? ఎందుకు ఎవడు గోరి తీయడానికి పారలు లేవా? ఎవరి ఇది ఇంత ఘోరంగా ఉంటుంది, పందుల దొడ్డి లాగుంది ఇది. ఎట్లా ఉండాలా? మంచి గార్డెన్ పెంపియాలా, పిల్లలు బయట తిరిగి. ఈడ టమాటాలు పండియచ్చు, కింటా టమాటాలు. ఈడ కూరగాయలు పండియచ్చు కరెక్ట్ మనసున్నోడు చేస్తే. ఏంది అది? పార తెప్పిస్తావా? తెప్పివా లక్ష్మణ్? ఏది చూడు, యూరినల్ స్మెల్ ఆటోమేటిక్గా ఏరియా గలీజ్గా ఉందంటే ఉచ్చపోతారు. అంతే కదా సార్. ఏది వచ్చిందా లేదా? తెచ్చేది
బాగో ఇట్రా అండి పిల్లగాండి ఇట్రా. టాయిలెట్లోకి పోయింది ఎవరు? నీళ్ళు రావట్లేదా? ఎవరు మరి టాయిలెట్ పోయింది ఎవరు? పంపు పెట్టు, బకెట్ నీళ్ళతో కొట్టు. మీరు కొడతారా నేను కొట్టినా? చెప్పండి, మీరు కొడతారా నేను కొట్టనా? మరి ఎందుకు ఆగిండ్రు కొట్టమంటే? ఇట్రా, మీకు కొట్టడానికి మనసు ఒప్పట్లే. టాయిలెట్ అట్లా పోయి ఎవడు నీళ్ళు కొట్టకుండా ఉంటాడా? చూసేటోళ్ళు లేడా? సూపర్వైజర్ లేడా? అందులో కూడా అంతే ఉందా? టాయిలెట్కి పోయి నీళ్ళు కొట్టకపోతే ఇక జబ్బులు రావా బాబు? మీరు కొట్టలేరు కాబట్టి నేను కొడతాను. టాయిలెట్ మొత్తం నిండిపోయింది కింద చూడండి, నీళ్ళు నిండిపోయింది, క్లోజ్ అవుతుంది. ఇది స్నానాలు కాదు, ఇది చూడండి, ఫోటో తీయండి. ఇది బాత్రూమ్ అంటాడు ఎవడన్నా? ఇదేనా సాంఘిక సంక్షేమ హాస్టల్? ఇదేం పాడుపడ్డ దుకాణం ఇక? ఇదేందిరా నాయన? ఎవడన్నా టాయిలెట్ ఫోటో తీయంటారు ఆయన. ఏ బజార్లో పోవటం ఇక ఇదే మరి గవర్నమెంట్ అంటే. ఇదే రూట్లో 4 సార్లు పోతుంది సార్. కలెక్టర్ జిల్లా ఇదే తోడు పోతారు. కలెక్టర్ గారి పేరు పారా ఏడా? స్నానాలు చేయడానికి బాత్రూమ్ లేదు, అదే టాయిలెట్, అది పందిపెంట. పొరగాలు కావాలిగా. ఏది పారా? కత్తెర తెచ్చిరా శేఖర్? కత్తెర కత్తెర దువ్వే అనేది పోలేదు ఎవరు? ఏడి పట్టుకరాండి, చెప్పు. అది మొత్తం మంచిగా ఉన్నాయి సార్. ఒక చిన్న పిల్లలు ఉంటాయి కదా సార్, అది ఒక్కొక్కసారి ఎట్లా అంటే కరెంట్ పోతుంది, ఒక్కొక్కసారి బోరు మాది ఖరాబ్ అవుతుంది ఎట్లా అని. అయితే ఒకసారి నీళ్ళు రాదు కదా, కాబట్టి అట్లా అవుతుంది మా బాత్రూమ్. బాత్రూమ్లు అన్నీ గలీజ్గా ఉన్నాయి కదా, ఎట్లా మరి? బాత్రూంలో డోర్స్ లేవు. డోర్స్ సార్ అదే నాకు అంత తెలియదు సార్. ఈ సంవత్సరం వచ్చాను. ఏనువాగు ఏడా పొలగాడు ఏడి? ఇట్లానమ్మా, మీరంతా వెనక్కి రండి. ఈ సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టల్, ఈ ఎస్సీ హాస్టల్లో ఇంత ఘోరంగా అంటే బజార్ల బస్ స్టాండ్ కాడ బజార్ల రోడ్ల మీద ఎట్లా ఉంటుందో హాస్టల్ కంపౌండ్లో ఇట్లా ఉన్నది.
ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారికి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధిపతికి, జిల్లా కలెక్టర్ గారికి నేను విన్నవిస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా, అవసరమైతే డిమాండ్ చేస్తున్నా. ఇది పందులు బొరలాడే పెంటలాగా ఉన్నది ఈ ప్లేస్ అంతా. బాత్రూంలో మనుషులను వాడే బాత్రూమ్ లాగా లేవు. కలెక్టర్ గారు మీరు వెంటనే ఆదేశాలు జారీ చేసి సోషల్ వెల్ఫేర్ వాళ్ళ అధికారులను పంపించి ఇది మొత్తం క్లీన్ చేపియమని కోరుతున్నా. కరెంటు తీగలు దీంట్లో నుంచి పోతున్నాయి. బాత్రూములలో నీళ్లు లేక, బాత్రూములు కరెక్ట్ లేక ఈ తీగల మీద పిల్లలు స్నానం చేస్తున్నారు. ఏదైనా కరెంటు ప్రాబ్లం అయితే పిల్లగాళ్ళకి, విద్యార్థులకి తీవ్ర సమస్య. అందుకని దీనికి నిరసనగా మిగతా వాళ్ళలాగా నేను చేయదలుచుకోలే. కలెక్టరు దీన్ని పర్యవేక్షించాలి. హాస్టల్ని కలెక్టర్ పనేంటి? నీ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క జీవన విధానాన్ని, ప్రతి పౌరుడి యొక్క జీవన భద్రతని, వారి యొక్క మెరుగైన జీవితం గురించి, వారు హాస్టల్లో ఉన్నా, పని చేసుకుంటున్నా, వారికి తిండి లేకపోయినా వారి జీవన భద్రత కోసం అనుక్షణం తప్పించాల్సిన బాధ్యతే కలెక్టర్ది. నాట్ ఓన్లీ శాంతి భద్రతలు, మొత్తం పౌరుల యొక్క జీవన భద్రత మీరు బాధ్యత. ఇంత ఘోరంగా ఉన్న ఈ పరిస్థితి, ఇట్లాంటి హాస్టలు, ఇలాంటి వాతావరణాన్ని ఎవరు బాగు చేయాలి చెప్పండి? ఒక 3-4 హాస్టల్లో ఒక వార్డెన్ చూస్తున్నాడు. ఒక వార్డెన్ 3-4 హాస్టల్ చూస్తే ఆ వార్డెన్ ఏమని చేయగలడు, ఎంత అని చేయగలడు, ఆయనకున్న బడ్జెట్ ఎంత? అందుకనే నేనేమంటున్నానంటే ఇది మొత్తం క్లీన్ చేయమని కోరుతున్నా. మీరు ఈ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఈ విధంగా హాస్టల్ని ఇంత ఘోరంగా ఉంచినందుకు నేను 2 బాత్రూమ్లు 2 బకెట్లు పెట్టి కడిగిన. ఇవాళ 2 బాత్రూమ్లని, 2 టాయిలెట్లని, ఇంకా చెప్పాలంటే లెట్రిన్లని 2 బకెట్లు పెట్టి కొట్టినా ఆ లెట్రిన్లో ఉన్నటువంటి టాయిలెట్ నిండిపోయి ఉన్నది. దీనికి నిరసనగా ఈ పని చేస్తున్నా. ఇక్కడ పందులు దొరలాడేటట్టుగా ఈ ప్రాంతం ఉన్నది. నేను ఈ పారతోటి ఇది మొత్తం క్లీన్ చేస్తున్న నిరసనగా. కాబట్టి నేనేమంటానంటే రేపు వచ్చి సంపూర్ణంగా క్లీన్ చేయమని కోరుతా ఉన్నా. నేను కొంతవరకు క్లీన్ చేస్తా, మిగతాది రేపు సాయంత్రం వరకు క్లీన్ చేయకపోతే ఇదే హాస్టల్ ముందు కలెక్టరు, సోషల్ వెల్ఫేర్ వార్డెన్లు వచ్చి, సోషల్ వెల్ఫేర్ అధికారులు వచ్చి, కలెక్టర్ ఆదేశాలు, కలెక్టర్ రావడము వచ్చి ఈ హాస్టల్ మొత్తం క్లీన్ చేసేంత వరకు నేను రోడ్డు మీద కూర్చుంటా రేపు పక్కా. ఇది మాత్రం దానికోసం ఇది ఆరోగ్యానికి సంబంధించింది. ఇది ఆరోగ్యానికి, ఈ వాతావరణం మంచిగా ఉంటుంది. ఇందులో దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, అవి గుడ్లు పెడతాయి, అవి పిల్లలు అన్నంలో వచ్చి చేరుతాయి. అన్నం ఎక్కడ పడితే అక్కడ పిల్లలు తింటారు. ఈ గుడ్లు, దోమలు మొత్తం అన్నంలోకి చేరుతాయి. అన్నంలో చేరితే వీళ్ళకి డయేరియా, పిల్లలకి జబ్బులు వస్తాయి. కాబట్టి వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చూడండి ఈ వాతావరణం ఎంత అగ్లీగా ఉందో. ఇట్లా ఉంటుందా ఎక్కడన్నా? మన ఇంట్లో ఇట్లా ఉంటుందా? మన ఇళ్ళల్లో ఇట్లా ఉంటుందా? మన ఇల్లు ఒకటి, హాస్టల్ ఒకటా? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇది ఒక నైతిక బాధ్యతగా తీసుకోవద్దా? చట్టపరంగా తీసుకోవాలా, నైతికంగా తీసుకోవాలి కదా. ఇది మా బిడ్డలు, మాకు ఈ దేశంలో, రాష్ట్రంలో బతికింది, మాకున్నది ఒకటి సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళు. ఆ హాస్టల్ కూడా బాగాలేకపోతే ఇక మా బతుకు ఎందుకంటున్నా? ఊళ్ళో బతుకు అట్లా అయిపోయింది, హాస్టల్కి వస్తే బతుకు ఇట్లా అయిపోయింది. ఇక బతికేది అన్న చెప్పండి. ప్రగతి భవన్కు జ్యోతిరావు పూలే పేరు పెట్టగానే సరిపోయిందా? ఈయన హాస్టల్లో ఈ విధంగా బతికిస్తారా? ఎవడు చెప్పాలి, ఎవడు మాట్లాడాలి? చలో చలు. ఇది ప్రొక్లైన్ పెట్టి జేసీబీతో చేసే పని. ఇది పారతో కూడా ఏది కాదు. నేనే చేసుకుంటాను. నా బిడ్డల హాస్టలు, నాకు మిగిలిన హాస్టల్, నా పిల్లలకి ఇదే హాస్టలు. ఎవడు చేయాలి ఈ పని? చూడండి ఇది ఎంత లోతుందో చూడండి. ఈ చెత్త ఎంత అగ్లీగా ఉందో చూడండి. ఈ చెత్త 4 అడుగులు లోతుంది ఈ చెత్త. వైర్ చేసేయండి. ఇట్లాంటి వైర్ మీద అనుకుంటారా?
ఈ అన్నం ఏంది బాబు ఇది ఎవరు క్లీన్ చేయాలా? ఇవన్నీ చూపిస్తే ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు ఇంకో పనికి మాలలో పని చేస్తారు ఈ అధికారులు. నేను కరెక్ట్ మాట్లాడితే ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్టాఫ్ మీద చర్యలు తీసుకుంటారు. ఒకవేళ చిన్న స్టాఫ్ మీద చర్యలు తీసుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చర్యలు తీసుకుంటే పై అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు. వాళ్ళు బతికేదే మామూలుగా బతుకుతారు. వాళ్ళకు వచ్చే జీతాలు, వాళ్ళ పరిస్థితికి వాళ్ళ బతికే మామూలు బతుకు. చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు. దీనికి బాధ్యత పెద్ద అధికారులే. వాళ్ళు వచ్చి మానిటర్ చేయాలా, వాళ్ళు వచ్చి అన్ని చర్యలు తీసుకోవాలా, అన్ని క్లియర్ చేయాలా. ఈ మా భూమి రథయాత్ర యొక్క పనే హాస్పిటల్స్, ఈ మొత్తం ఎంప్లాయ్మెంటు, మనకి సంబంధించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ శాఖ దగ్గరికి పోయి దాని పని ఏంటో, దాని నాణ్యత ఏంటో జవాబుదారీతనంగా అడిగి తెలుసుకుంటాం. ఇంత దుర్మార్గమైన హాస్టల్ మాత్రం నేను ఇంత అగ్గిలిగనా? ఈ హాస్టల్లల్లా రాని రా బాబు, ఈ హాస్టల్కి సంబంధించిన ఆయనేడి వాటర్ తీసుకురండి. ఎంతవరకు తీస్తావు? వాచ్మెన్ ఏడి? ఇది ఖచ్చితంగా ప్రొక్లైన్ పెట్టి మొత్తం నీట్గా చేయాలి. రేపే చెప్పాలి. రేపు సాయంత్రం వరకు ఇది జరగకపోతే నేను ఖచ్చితంగా చాలా లాంగ్లో పోతా. అందుకని మొత్తం క్లియర్ చేయాలా, క్లీన్ చేయాలి. రేపు 100% రేపు క్లీన్ చేయాల్సిందే. ఏ బడ్జెట్ నుంచి ఎట్లా తెస్తారో తెలియదు కానీ మొత్తం క్లీన్ అయిపోవాలి. వాటర్ ఉన్నాయి కదా, మంచిగా కూరగాయల ముక్కలు పెట్టండి. రండి లోపల కిచెన్ చూద్దానండి. ఇది ఊరిపోతుంది చూడు, హాస్టల్ ఊరిపోతుంది చూడండి. అయిపోయింది, దీని పని అయిపోయింది. కూలిపోతుంది, అయిపోయింది. ఇట్రా, ఇది ఈ సివిల్ ఇంజనీర్ తోటి గణేష్ రేపు సివిల్ ఇంజనీర్లను, గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్లు తీసుకొచ్చి బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో కూడా రేపు అడిగి తెలుసుకోవాలి. ఈ బిల్డింగ్ పడిపోయే రోజు ఎప్పుడు, ఈ బిల్డింగ్ పడిపోయే రోజు ఎప్పుడో సివిల్ ఇంజనీర్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా. జిల్లా సివిల్ ఇంజనీర్ అని పిలిపించి, గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మొత్తం క్రాకులు వచ్చిన బిల్డింగ్ డామున కూలింది అనుకో పూర్వాలను చచ్చిపోతారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ క్రాకులు వచ్చి చూడండి, మొత్తం ఆ క్రాకులు చూపించాల. మొత్తం బయలిపోయింది బిల్డింగ్. ఈ బిల్డింగ్ కూలిందంటే పూర్వాలను చేస్తారు. ఎవరు పట్టించుకుంటాడు? అందుకని రేపు ఇంజనీర్లకు తెలిపించి కబురు పెట్టి ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో, ఎన్నాళ్ళు దీని లైఫ్ టైం ఎంతనో చెప్పాలి. రేపు ఇది 1 yearలోనే కూలేటట్టుందంటే అమ్మటే వేకెట్ చేయించాలి. ఇందులో అడిగే పెట్టదు. ఇది కలెక్టర్ చెప్పాలి. రూములు ఎట్లున్నాయి? చెప్పులిప్పండి. వంట వండేది తినలేనా? వంట ఇట్రా ఏమి రాసిందిరా? ఏమి రాసింది? ఏం చదువునానా? ఏంది ఇది? ఏంది? తెలంగాణ రైజింగ్. వెలిగిపోతుంది తెలంగాణ. చూసినావుగా ఇప్పుడు ఏం వెలిగిందో.
ఏం వెలిగిందో చూసిరుగా ఇప్పుడు తెలంగాణ వెలిగిపోతుందట. కాలిపోతుందా వెలిగిపోతుందా? బట్టలు ఆరేసుకోవడానికి లేవా? ఏం అవునా? గుడ్ ఈవినింగ్. ట్యూటర్స్ ఉన్నారా ఎవరన్నా మీకు చెప్పడానికి సాయంత్రం? ట్యూటర్ ఎవరు లేరా? ఈవినింగ్ ట్యూటర్స్ కానీ సార్లు ఎవరు లేరా చెప్పడానికి? సార్ చెప్తారా? వాడేనా? ఎవరు? నువ్వురా. ఇప్పుడు నేనేమంటానంటే నాన్న నవ్వు నవ్వు ఒకసారి నవ్వు 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 ముద్దు పెట్టాలని. కానీ ఇప్పుడు నీ ముఖం మంచి అందంగా కనపడాలన్నా, మంచిగా స్మార్ట్గా కనపడాలన్నా, ఈ ఇంటికలు ఇట్లా ఎవడన్నా కళ్ళు కనపడకుండా కనుబొమ్మలు కనపడకుండా పెంచుతాడా? ఇది మొక్క, దేవుడు మొక్కు కాదుగా, స్టైల్కే పెంచుతున్నావుగా. ఒకటి ఓపెన్ చెప్పు. నువ్వు ఇది దేవుడు మొక్కు కాదు కదా, అమ్మా నాన్న చెప్పిన ఇంటికలు పెంచలేగా, పెంచమనలేగా. బాగా ఓపెన్ చేయి, నోరు ఓపెన్ చేయి. అమ్మా నాన్న ఇట్లా పెంచమన్నారా? పెద్ద నోరు తెరవాలా? అమ్మా నాన్న వాళ్ళు ఇట్లా పెంచమన్నారా? పెద్దగా చెప్పు. అమ్మా నాన్న పెంచమన్నారా ఇట్లా? పెద్ద माँ बाप बोले क्या बोल रहे साहब? नहीं बोले. अम्मा नाना पापा बोले नहीं बोले. कई को स्टाइल ये पवन कल्याण स्टाइल है. हाँ मैं क्या बोलता हूँ, मैं कट करता हूँ, थोड़ा कट करता हूँ. कल मैं कट करता था. कब? कल सर. कल मैं करता हूँ. 100 रुपये मिलते हैं आपको. हाँ దా కుర్చీలో కూర్చుందిరా. చెప్పు. ఏందిరా నాయన ఏంటికి లేని సవరాలు అమ్ముకుంటావు ఏంది పెంచి? ఇది స్టైల్గా పెంచినావు కదా. ఇంతనా? అరే ఇంతనా? కట్ చేస్తా. నేను పెంచి తీస్తా అంటన్నా. కటింగ్ షాప్లో పోయి తీస్తా మంచిగా. అంటే నాకు రాదా? నేనే ఆ పని నేర్చుకున్నా, నా కటికి నేనే చేసుకుంటా. చెప్పు. సాయంత్రం స్నానం చేసినావా? మంచిగా చేసినావా? సబ్బు పెట్టినావా? ఓకేనా? రేపు కరెక్ట్ కటింగ్ చేస్తావా? ప్రామిస్. ఎన్నింటికి కటింగ్ చేస్తావు? కటింగ్ చేయించుకొని నీ ఫోటో నా నంబర్కి పంపించాలి. ఓకే? ప్రామిస్. మళ్ళాను మంచిగా కటింగ్ చేయించి అందంగా తయారై నా దగ్గరికి రావాలి. ఓకే రైట్. ఇంకో పిల్లగాడు నేను ఇందాక రూమ్లో రమ్మన్నాగా, ఆ రూమ్లో చదువుతా. ఇంట్లో సొకది లోపల డ్రాయర్ ఉందా? ఈ బాబు వెయిట్ చూసారా? ఇది ఈ దేశ ప్రధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బాబు యొక్క శరీరం యొక్క బరువును పెంచుతారా లేదా అని అడుగుతున్నా నేను. ఈ దేశంలో శ్రమజీవులు వీళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ అమ్మా నాన్న కూలీ నాలి పనిచేసి పంట పొలాలలో పంటలు పండించి రోజు శ్రమ చేసి నెత్తురు చిందించి ఈ దేశ సంపదని తయారు చేస్తున్న తల్లిదండ్రుల బిడ్డ ఈ బాబు. ఈ బాబు బరువుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెంచుతాడా లేదా? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పిల్లవాడి బరువుని పెంచుతాడా లేదా అని అడుగుతున్నా నేను ఈరోజు. ఈ బాబు బరువునే పెంచకపోతే ఈ దేశ ప్రధానమంత్రి దేనికి? ఈ బాబు బరువునే పెంచకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికి అని అడుగుతున్నా.
ఈ పిల్లవాడు బరువే పెరగకపోతే ఈ ఎముకల గూడు చూడండి, ఈ ఎముకలు చూడండి, రేపటి రోజున లంగ్స్లో టీబీ వచ్చి నిమ్ము వచ్చినా ఆశ్చర్యం లేదు. పిల్లవాడు కాళ్ళు చూడండి, ఇది ఈ పిల్లవాడి శరీరం. దీనికి గుండీలు లేవు, ఈ మలతాడు మీద ఎదుగుతుంది. ఏది సొక్క నాకు తెలిసి ఇతని బరువు ఎంత ఉంటాడు. ఎన్ని కిలోలు ఉన్నావు? సార్ 23. 22 కిలోలు. ఎంత ఏజ్? సార్ 13. 13 సంవత్సరాల బాబు ఈ బట్టలు తీసేస్తే 20 కిలోలు. 20 కిలోలు. ఇతను 30 కిలోలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తాడా చేయడా అని అడుగుతున్నాను నేను ఈ వేదిక మించి. మా గుండెలన్నీ ఏడుస్తున్నాయి. మా 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాజ్యంలో సంపదని సృష్టించే పనిలో ఉన్నారు, పంటలు పండించే పనిలో ఉన్నారు, భవనాలు నిర్మాణం చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, వరి పండిస్తున్నారు, కందులు పండిస్తున్నారు, పెసర్లు పండిస్తున్నారు, మినుములు పండిస్తున్నారు. కానీ ఈ పిల్లగాడికి ప్రోటీన్ లేదు. చేతులు నాన్న, నీకు ఈ రాజ్యం అన్నం పెట్టట్లేదు నాన్న. ఈ రాజ్యం మనకు అన్నం పెట్టట్లే. ఈ రాజ్యం మనకి చదువు చెప్పట్లే. ఈ రాజ్యం అంబేద్కర్ చెప్పినట్టుగా వినట్లే. ఈ రాజ్యం భారత రాజ్యాంగం చెప్పినట్టుగా వినట్లే. నీకే బలమైన ఆహారం పెడితే నీ శరీరం ఇట్లెందుకు ఉంటుంది తండ్రి? నానా ఇట్లెందుకు ఉంటుంది? ఈ బాబుకి బలమైన ఆహారం పెట్టండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ బాబుని మనం కలెక్టర్ని చేయాలి ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి. మంచి తిండి పెట్టి ఈ బాబుని కలెక్టర్నో డాక్టర్నో చేయాలి. ఈ దేశ సంపద, ఈ దేశ భవిష్యత్తు, ఈ జాతి సంపద. ఇలాంటి పిల్లవాళ్ళని కోట్ల మందిని చూడొచ్చు ఈ దేశంలో. దేశ సంపద సృష్టించేవాడికి దేశంలో తిండి లేదు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇలాంటి బాబుల్ని ఐడెంటిఫై చేయండి. హాస్టల్స్లో మీరు మంచి పనులు చేయండి, మేము అభినందిస్తాం. మాదేదో ఒకటే పిల్లదోరణతో తిట్టుకుంటూ తిరిగేది కాదు. మీరు మంచి పనులు చేయండి, మేము అభినందిస్తాం. కానీ ఇంత తెలంగాణలో 1 ఎకరం 100 కోట్ల రూపాయల విలువైన ఎకరం కూడా ఉన్నది కదా. ఇంత విలువైన రాష్ట్రంలో ఈ పిల్లవాడికి ప్రోటీన్ ఫుడ్ పెట్టలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ దేశ ప్రభుత్వం ఈ పిల్లవాడికి పౌష్టికాహారం, మాంసకృత్తులు గల ఆహారం, ఒక స్పెషల్ ప్రత్యేక కార్యక్రమం మీద ఈ బాబుకి అన్నం పెట్టదా అని అడుగుతున్నా. వెరీ పిట్టి, చాలా బాధాకరంగా ఉంది ఇది. ఈ దేశంలో చాలా బాధాకరంగా ఉంది నాకు. దేనికి ఈ జీవోత్సవం దేనికి చెప్పండి? ఇట్లా ఉంటే మెదడేం పని చేస్తుంది, మెదడేం షార్ప్గా ఉంటుంది, చూపు ఎంత క్లియర్గా ఉంటుంది, చూపు ఏం పని చేస్తుంది, ఎముకలేం పని చేస్తాయి. ఇట్లా ఉంటాడా అండి మనిషి? ఇట్లా ఉంటాడా మనిషి? నీ బిడ్డ అయితే నువ్వు తట్టుకోగలుగుతావా? ఇంటికాడికి పోతే తల్లిదండ్రులు కూలినాలు చేయాలా, వాళ్ళు తినడానికి సరిపోదు, మళ్ళీ వాళ్ళు మందు తాగాల, రాష్ట్రానికి మందులో ట్యాక్స్ కట్టాలి, తినే తిండికి ట్యాక్స్ కట్టాలి, కూలినాలు సరైన గిట్టుబాటు ధర రాదు. ఈ సొక్క ఏంది నాయన? ఈ సొక్క ఏంది? పాయింట్ ఏంది? లాగి ఏంది? ఈ పొట్ట పేగులు ఏముంది పొట్టల? చెయ్యి పెట్టి లేపితే బట్టలు లేస్తాడు. 20 కిలోలు. మన ఎంప్లాయీస్ అర్జెంటుగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో నాకు తెలియదు, అదేల్ బాయ్ అర్జెంటుగా ఒక 2000 రూపాయలతోటి ఈ బాబుకి ఈ 2 నెలలు పల్లీలు, పెసరపప్పు, కోడిగుడ్లు, మంచి పౌష్టికాహారం ఈ 2 నెలలు చూడండి. తప్పకుండా చూడండి, ప్యాకింగ్ చేసి ఇంటికి పంపించండి. నానా ఈ రాజ్యం నీకు ఎప్పుడు కోడిగుడ్లు పెడుతుందో తెలియదు. నువ్వు మాత్రం మంచిగా సారు పంపించే పైసలతోటి రోజుకి పూటకు ఒక కోడిగుడ్డు తిను, పొద్దున మధ్యాహ్నం నైటు. సాయంత్రం 4 గంటలకు అన్ని పల్లీలు తిను, పెసరపప్పు తిను. ప్రోటీన్ ఉంటేనే మెదడు పనిచేస్తుంది, ప్రోటీన్ ఉంటేనే కండ్లు ఎముకలు పనిచేస్తాయి, కండబడతావు, కండబడి ఆరోగ్యంగా ఉంటేనే చదువు అర్థమైద్ది, చదువు అర్థమైతేనే నువ్వు డాక్టర్ కలెక్టర్ అవుతావు. అంబేద్కర్ ఆ రోజు తిండి లేకుండా బతికిండు, ఇవాళ నువ్వు తిండి లేకుండా బతుకుతాండి. ఏంది చెప్పి ఈ దేశం? ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని కోరుతున్నా. ఇది అద్దంలాగా సద్విమర్శలాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి పిల్లవాళ్ళని ఆ బక్క చిక్కన శరీరాలను గమనించమని కోరుతున్నా.
ఇలాంటి హాస్టల్స్ తలుపులు సరిగ్గా లేవు. తలుపు సరిగ్గా లేకపోతే వార్డెన్ ఆయన జీతం నుంచి తలుపు పెట్టిస్తాడా? ఆయన ఏం చేస్తాడు వార్డెన్? తలుపులన్నీ పోయినాయి, టాయిలెట్స్ లోపల నిండిపోయినాయి, వెనకపోతే మొత్తం బందెల దొడ్డిలాగా ఒక పందులు తిరిగేదాల్లాగా ఉంది ఆ ప్లేస్ అంతా. ఎవరు బాగు చేయాలా? ఎవరొచ్చి క్లీన్ చేయాలా? వాటితో జబ్బులు వస్తాయి, జబ్బులు వస్తే పిల్లగాడికి ఏమైనా అవుతుంది. అందుకని దయచేసి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి మంచి చేయాలి, ఈ పిల్లల్ని మన బిడ్డల్లాగా చూసుకోవాలని కోరుతా ఉన్న ఈ సందర్భంగా. రండి రమ్మా రండి. మనం పోటల్లే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ కోరికలు ఏంటి, వీళ్ళు చదువు ఏం చదువుతారు, ఈ లైటింగ్ కింద కూర్చున్నారు. ఒక కుర్చీ తీసు నువ్వే డ్రామా చెప్పు, ఏంది దేనికి ఇస్తున్నావు చెప్పు. ఏం చెప్పింది సార్? ఇప్పుడు మంచిగా పల్లీలు, నువ్వులు, ప్రోటీన్ ఆహారం తీసుకోవాలా, మంచిగా ఆరోగ్యం బాగాలేకపోతే చూయించుకోవాలా. జాగ్రత్తగా ఈ అమ్మ నాన్న వాళ్ళకి పంపి. ఎట్లాగ 4 రోజుల తర్వాత హాలిడేస్ కదా, మీ ఇంటికి తీసుకుపోవాలా. నంబర్ మీ నాన్న నంబర్ తీసుకోవాలి, నాన్న నంబర్ తీసుకున్నదా. వీటితోటి ఇవన్నీ కొనిచ్చి 2 నెలలు మళ్ళీ నువ్వు జూన్ 15వ తారీఖున జూన్ 15వ తారీఖు ఈ బాబు వీడికి వచ్చేసరికి 2 నెలల్లో 4 నుంచి 6 కిలోలు పెరగాలి. 6 కిలోస్ వెయిట్ పెంచుకొని రావాలి నువ్వు. ఇంకా డబ్బులు కావాలంటే మన ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ కూడా ఎక్కడ బతికిండు? ఇలాంటి హాస్టళ్లలో చదివి ఆయన ఉద్యోగస్తుడైంది కాబట్టి, ఇలాంటి హాస్టళ్లలో చదివి ఆయన ఉద్యోగస్తుడైంది కాబట్టి ఈ బిడ్డల కోసం మళ్ళీ ఆయన జీతంలోంచి 2000 ఇచ్చిండు. మీరు కూడా రేపు పెద్ద పెద్ద గొప్ప ఆఫీసర్లై మళ్ళీ ఇలాంటి హాస్టల్లో పిల్లల్ని చూడాలా వద్దా? చేతులు తీసేయి, చేతులు. నేనేమైతా మీకు? నేనేమైతా అంటే నేను పరాయణనా? నేను మందినా పరాయణనా? నేను దొరనా? సార్ అంటే నేను బాబాయేనండి. ఏమైతే నేను? అందరు చెప్పండి, బాబాయేనండి. అది బాబాయ్ మంచిగా ఉందా సారా? అదిగో ఎవరు చెప్పారు మీకు ఇది? బాబాయ్ అనటం ఇష్టమా సారా? అదిగో చెప్పండి. ఇట్లా నువ్వే ఏం చదువుతున్నావు? తెలుగు? అరే సోపులోకి మరాఠీ, తెలుగు నయాత అదే తెలుగు మీడియం మరాఠీ మీడియం? తెలుగు మీడియం, తెలుగు సంస్థే నై సంస్థే. డాక్టర్ అవుతావా ఇంజనీరా? డాక్టరా ఇంజనీరా? డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలని ఉందా, కలెక్టర్ కావాలని ఉందా? మీ డిజైర్ ఏంటి, కోరిక? డాక్టర్. స్టెథోస్కోప్ ఉందా మన దగ్గర? రేపు స్టెథోస్కోప్ తీసుకురండి. రేపు స్టెథోస్కోప్ ఒకటి పట్టుకురా లక్ష్మణ్. డాక్టర్ ఏం చేస్తావు? మీ అమ్మని చూస్తావు హాస్పిటల్ మంచిగా? ఇందులో కలెక్టర్ కావాలని ఎవరి గురించి చేతులు ఎత్తండి. ఇరా నువ్వురా. ఇది కరెక్ట్ కలెక్టర్ అయ్యేటట్టే ఉంది ఫేసు, ఏదో డిసిప్లిన్గా అనిపిస్తుంది. తెలుగా మరాఠీ? ఏ ఊరు? ఉట్నూరు. ఈ ఉట్నూరు వాళ్ళంతా తెలుగు వాళ్ళే, మా రమేష్ లాగా. కలెక్టర్ అవుతావా? బాగా చదువుతున్నావు మరి? ఇందులో ఎమ్మెల్యే కావాలనుకునేవాడు చేతులు ఎత్తంట. ఎమ్మెల్యే కావాలి అనుకునే వాళ్ళు ఏం సిగ్గుపడద్దు. ఎమ్మెల్యే కావాలని ఎవరు అనుకుంటారు? సర్పంచ్ కావాలని? మీరు ఊళ్ళో అనుకుంటారులే, హాస్టల్లో అనుకుంటారు కదా. టీచర్ కావాలని ఎవరు అనుకుంటారు? టీచర్. సినిమా యాక్టర్ కావాలని ఎవరు అనుకుంటారు? సరే మీరందరూ ఏం కావాలనుకుంటారు చెప్పండి వరుసగా? డాక్టర్. ఇంకా
అమ్మో నువ్వు ఈ నెల్సన్ మండేలా ఇట్రా ఇట్రా. ఏం పేరు? నెల్సన్ మండేలా నీ పేరు? ఆ? శివ. ఓకే. ఏం చదువుతున్నావు? సెవెంత్. మంచిగా ఉంటుందా కడుపులో ఆరోగ్యం? స్టమక్ అప్పుడు కొద్ది కడుపులో వస్తుంది కదా లైట్ ఇక్కడ. అది ఇక్కడి నుంచి వస్తుంటుంది నొప్పి. ఆనేనా? ఇక్కడ ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తుంది నొప్పి? నొప్పి స్టార్ట్ అయింది కదా. నీళ్ళు ఏమి నీళ్ళు ఇస్తాను ఇక్కడ? ఏమి నీళ్ళు అయ్యి? బోరు వాటరా మినరల్ వాటరా? డైరెక్ట్ బోర్ వాటర్ తాగుతారా? ఏం వాటరు? ఏం వాటర్ తాగుతాడు? మీరు ఒక మాట చెప్పండి. రేవంత్ రెడ్డి సార్ అనండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి. మీకు 2 చేతులతో ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు బోర్ వాటర్ వద్దు, మినరల్ వాటర్ కావాలి. మాకు మినరల్ వాటర్ ఇవ్వండి. ఇక డౌన్ చేయండి. ఇది మన మన రాష్ట్రానికి యజమాని ముఖ్యమంత్రే కదా, మరి ఆయనే అడగాల్సింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి మినరల్ వాటర్ ఇస్తే ఆయనకి మనందరం థ్యాంక్స్ చెబుదామా వద్దా? రైట్, చెబుదాం. ఇవ్వలేదనుకో ఏం చేద్దాం? రోడ్డు మీద అడ్డంగా కూర్చొని ధర్నా చేద్దాం వద్దా? రైట్, ఓకే. ఓకేనా? నేను నెల రోజులకు ఒకసారి హాస్టల్కి వస్తా. నా పని ఉద్యోగం కాదు. నా పని నేను ఉద్యోగం చేసినానుకో నేను ఆడుంటే ఈ టయానికి టీవీ పెట్టుకొని ఇంట్లో కూర్చొని మంచిగా కారా పల్లీలు అవి తిని వీలుంటే 90 ml వేసుకొని ఇంట్లో పండుకుంటా. అవునా? నేను ఆ ఉద్యోగం చేయదలుచుకోలే. నా ఉద్యోగం ఇదే ఉద్యోగం. ఇక హాస్టళ్ళకి పోవటం, హాస్పిటళ్ళకి పోవటం, మన వాళ్ళ సమస్యలు చూడటం, పరిష్కారం చేయటం, మనం అంతా రాజ్యానికి రావాలనుకోవటం, గవర్నమెంట్ని మనమే పరిపాలించాలి. ఇదే నా పనిగా. ఈ పనంతా నాకు ఎవరు ఒప్పచెప్పారు చెప్పు? ఈ పనంతా నాకు ఎవరు ఒప్పచెప్పారు? ఇందాక ఎవరికి దండం పెట్టింది మీరు లోపట? అంబేద్కరే నాకు ఈ పని ఒప్పచెప్పిండు. నేను అంబేద్కర్ వదిలిన బాణాన్ని, నేను ఎవరి బాణాన్ని? వదిలిన బాణాన్ని, అంబేద్కర్ వదిలిన బాణాన్ని. అవునా? అందుకని నా పని ఇదే. రోజు పొద్దున సాయంత్రం స్నానం చేయండి ఖచ్చితంగా. అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఇంత తెల్లన్నంతో పాటుగా అన్నంలో ఖచ్చితంగా రోజు పెసరపప్పు వేయమను. అన్నం వండే దాంట్లో రోజు పెసరపప్పు ఉండాలి అన్నంలో. క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలో ఖచ్చితంగా తినండి. లేకపోతే కడుపులో అంతా నొప్పిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు. సాఫ్ట్ లేదా చికాకు ఉంటుంది, కోపాలు తాపాలు వస్తాయి. ఓకేనా? అందుకని రోజు పొద్దున్నే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్ చదవండి. పొద్దున్నే హాస్టల్ ప్లెడ్జ్ ఏం చదవాలి? రోజు రాజ్యాంగంలో ఉన్న ఏం చదవాలా? ఫస్ట్ పేజీ ప్లెడ్జ్ చదవండి, రాజ్యాంగంలో ఉన్న ప్లెడ్జ్. ఓకేనా? ఓకేనా? ఓకే. ఓకే బాబాయ్ అనండి. ఓకే బాబాయ్. ఓకే బాయ్ బాయ్ అంటున్నా. అన్నా మంచిగా చదువుకోవాలి అన్న. నాన్నతోటి కాంటాక్ట్లో ఉండి ఏడవద్దు. ఓకే. ఇగో బాబాయ్ ఏడి? అడేలు బాబాయ్. ఇగో అడేలు పెదనాన్న. ఇగో నువ్వు అవసరం దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకో. దత్తత తీసుకో. పిల్లగాని కలెక్టర్ని చేయాలి మనం. ఆరోగ్య రేపు ఒకసారి అవసరం అయితే డాక్టర్ చూపించు. నేను హాస్టల్ లోపల రాగానే నా నజర పడింది.
ఈ బాబు ఏదో న్యూనతతో ఫీల్ అవుతుండే, ఆరోగ్యం లేక ఇంట్లో మనాదు సమస్యలు, అందరికీ మనాదులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఓకే అమ్మా, రైట్. జై భీమ్. రైట్.